ఫిన్లాండ్ ఆర్థిక మంత్రి ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేశారు. రిక్కా పుర్రా ఏంటంటే, అక్రమ చొరబాటుదారులు ఎవరైతే వచ్చి మాకు ఉపాధి కావాలి, ఉద్యోగం కావాలంటున్నారో వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు కూడా, అంటే భోజనాలు అడుగుతున్నారు, ఇతరత్ర అవి ఇవ్వాలి. అంటే ఎందుకు ఇవ్వాలి? మీకు మా దేశం వాళ్ళు కాదు, మీకు జాలి తలిచి ఇవ్వాలి. దానికి గాను మీరు మా దేశానికి సంబంధించిన రోడ్లు క్లీన్ చేయండి, అలాగే మా టాయిలెట్స్ని క్లీన్ చేయండి, అప్పుడు బెనిఫిట్ పొందండి. అంటే పని చేసి ప్రయోజనం పొందండి, పనికి ఆహార పథకం టైప్ అన్నమాట. అంతేగాని మిమ్మల్ని అందరినీ మేము దేశం వచ్చాం, మీ దేశంలోకి చొరబడి వచ్చామంటే అరెస్ట్ చేసి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. మిమ్మల్ని జైల్లో పెట్టకుండా మీకు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటున్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ పనులు చెయ్యండి అన్నటువంటిది ఇచ్చారు. అట్లా పనులు ఇస్తానంటే వచ్చేసి అక్కడికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ హక్కులు కోరేటటువంటి వాళ్ళు ఉంటారని తెలియదేమో. రాబోయే రోజుల్లో ముందు అట్లాంటి పనుల కోసం వచ్చి ఆ పనులు చేసినందుకు కొంత డబ్బులు అడిగి అలా సంపాదించుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరినీ తీసుకొచ్చి దేశాల్లోనే పద్ధతులు మార్చేసింది బ్రిటన్లో చూసాం.